शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు అనుకున్న వాటిలో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో కూడా ఉన్నాడు శని. సో ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలగడము, కుటుంబంలో ఆదరణ మీకు ఎక్కువ పెరగడము, ఆభరణ యోగము, చదువులో ఎటువంటి ఆటంకాలు ఉన్నా రాణించడము జరుగుతుందండి. అంతేకాకుండా సింగర్స్ ఎవరైనా ఉంటే మీ దాంట్లో సింగర్స్ కూడా బాగా అవకాశాలు బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు మీకు వెంటబడి ఉంటాయి. అదృష్టం ఉంటుంది. ఎక్కడ భోజనం చేస్తే కానీ మీరు వెంటనే పంపించరు బయటికి, అలా ఉంటారు మీరు. కాకపోతే 4th భావంలో శని, 4th భావంలో రాహు మంచివాడు కాదు. 4th భావంలో రాహు ధనాన్ని ఇస్తాడు కానీ అదృష్టాన్ని ఇవ్వడం. 4th భావంలో రాహు విదేశ పర్యటన ఇస్తాడు, కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన ఉంటుంది. 4th భావంలో శని అర్ధాష్టమి శని, అన్ని పనుల్లోనూ ఆటంకాలు కలిగించేస్తూ ఉంటాడు ఆయన. సో 4th భావంలో రవి బుధులు పర్వాలేదు. సో ఏదైనా మేజర్ ప్లానెట్ శని రాహులే కాబట్టి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి మీకు. మా తల్లిగారి ప్రేమ విషయంలో కానీ, ఆవిడ ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. అంటే పంటలు పండడం రైతులకి ప్రాబ్లమ్స్ వస్తాయి. 6వ భావంలో రాహు ఏమాత్రం ఇబ్బంది పెట్టండి, చాలా మంచివాడైనా చక్కటి అవకాశాలు ముందంజలో ఉండేటి చేస్తుంటాడు. శత్రు భయం లేకుండా రుణాలు చేసినా వాటి తీర్చే పద్ధతులు ఎలా చేసేట్టు, అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేట్టుగా ఉంటాడు. మీ మేనమామల్ని చాలా బాగా కలిసి వచ్చేట్టు చేస్తూ ఉంటాడు. ఈ వారం మొత్తం కూడా బుధుడు బాగున్నాడు. సప్తమాధిపతి 4th భావంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు. కాబట్టి సప్తమాధిపతి 4th భావంలో ఉన్నా కూడా వాళ్ళు జనరల్గా ఫారిన్ కంట్రీస్ యోగం ఉంటుంది అని అర్థం. సంబంధాలు కూడా మంచి మంచి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు చూడండి ఇక్కడ. అంటే 6వ ఇంట్లోనేమో గురుడు, అష్టమంలోనేమో అష్టమాధిపతి చంద్రుడు కలిసిన కుజుడు. అంటే అష్టమ స్థానంలో కుచంద్రుడు, చంద్రమంగళ యోగము. అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆయుర్దాయం పెరుగుతుంది, అలాగే ఆయుష్ పెరుగుతుంది. మీ వ్యాపారం కంటే ముఖ్యంగా మీకు శత్రు భయం లేకుండా మీకు ఎప్పుడు కూడా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటారు. ఆరోగ్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. చాలా బాగుందండి. తలవంతలంపుగా వచ్చే ఆదాయము, తలవంతలంపుగా వచ్చే ఆస్తిపాస్తులు ఉండడానికి అవకాశం ఎక్కువ. ఏదైనా భాగ్యస్థానాధిపతి కూడా రవి బాగున్నాడు. మీ వ్యాపారాభివృద్ధి బాగా దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. అలాగే మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. 10th హౌస్ గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు బాగా ఉంటారు. 9th హౌస్ లార్డ్ బాగున్నాడు. 9th హౌస్ చెప్తున్నానండి, అద్భుతంగా ఉంది. 10th హౌస్లో చంద్రుడితో కలిసినటువంటి కేతు బలవంతుడు అయిపోతాడు. గురుదృష్టి ఉంది. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళకి, ఫార్మా రంగము, సిమెంట్ రంగము, కోల్ శని చూస్తున్నాడు కదా. ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లోను, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చిన్న చిన్న భయం ఉంటుంది శని వలన. భయపడాల్సిన అవసరం లేదు, గురుడు ఉండడం వలన చక్కగా మీరు ఉద్యోగ భద్రత, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ లాభాలు కూడా బాగానే ఉంటాయండి. మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. అంటే అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ వాళ్ళకి మంచి కలిసి వచ్చే కాలము అద్భుతంగా ఉంది. సన్మానాలు జరుగుతాయండి. మీకు సన్మానాలు జరగడము, మీకు గుడులకి, గోపురాలకి మంచి వాటికి మాత్రం ధనం ఖర్చు చేస్తూ ఉంటారు మీరు. అద్భుతమైన యోగం ఉంది. సో ఈ విధంగా మీరు పూజించవలసిన దేవుడు 6వ తారీఖున వచ్చేటువంటి శ్రీరామనవమి. శ్రీరామచంద్రుడి యొక్క పాదపద్మములు మనం దర్శించుకోవడం వలన, శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడం వలన భద్రాద్రి రాముడు
కోదండరాముడిని దర్శనం వలన ఆ రోజు కళ్యాణం చేయించుకోవడం వలన మంచి మంచి ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుని మనం కొలవబోతున్నాం. కళ్యాణం జరగబోతుంది. అదే రోజు పౌర్ణమి కూడా. సో ఇన్ని మంచి రోజులు వారంలో చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీరు శ్రీరామచంద్రుని కొలవండి. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఆపదలు వచ్చినా ఆ శ్రీరామచంద్రుడు ఒక్కడే మనల్ని కాపాడగలడు. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. నేను కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కకు పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం. మనం కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు. మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టం. భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా? పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీత అమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగే చేయడం వలన మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని
మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.